హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా హేతుబద్ధీకరణ, ఆ ఉద్యోగుల హేతుబద్ధీకరణ కార్యక్రమం చేస్తూ ఉంది. అంటే ఏ యొక్క గ్రామ పంచాయతీలో జనాభాని బట్టి ఎంతమంది మరి అక్కడ ఉద్యోగులు పనిచేయాలి. ఇప్పుడు వరకు చూస్తూ ఉన్నాం మనం, ఇంచుమించు 8 నుంచి 12 మంది ఉద్యోగులు ఒక గ్రామ పంచాయతీలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే చాలా చోట్ల అంతమంది అవసరం లేదని, అలాగే జనాభా పరంగా గమనించి ఎంతమందిని అక్కడ ఉంచాలి అనే దాన్ని బట్టి చూశారు. ఎక్కువ జనాభా ఉన్న చోట కావాల్సినంత మందిని పెంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో తక్కువ మంది ఉండటం వలన అక్కడ ఎక్కువ మంది ఉన్న చోట నుంచి తక్కువ మంది ఉన్న చోటకి మిగిలిన వాళ్ళని మరి సర్దుబాటు చేసే కార్యక్రమాన్ని హేతుబద్ధీకరణ అంటాము. ఆ విధంగా హేతుబద్ధీకరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ గమనిస్తే సచివాలయాలు ఉద్యోగుల హేతుబద్ధీకరణ తుది దశకు చేరింది. స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణలో భాగంగా స్పెసిఫిక్ పర్పస్ అలాగే స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. గత నెల 10న జనరల్ పర్పస్ ఫంక్షనరీలను ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లోనే టెక్నికల్ ఫంక్షనరీలకు సంబంధించి విడిగా మార్గదర్శకాలు కూడా జారీ చేస్తామని వెల్లడించింది. తాజా ఉత్తర్వులతో సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లయింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటి వరకు 8 నుంచి 12 మంది చొప్పున ఉద్యోగులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అయితే స్థానిక ప్రజల అవసరాలకు మించి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగిందనమాట. అంటే కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు అవసరానికి మించి, కొన్ని చోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారన్నమాట. కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రజలకు నిర్దేశించిన సేవలను సకాలంలో అందించేందుకు జనాభా ఆధారంగా సచివాలయాలను ఉద్యోగులను విభజించాలని నిర్ణయించి ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులు ఎంతమంది ఉండాలో తేల్చింది. జనాభా గ్రామ వార్డు స్థాయిలో అవసరాలను పరిగణలోకి తీసుకుని జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలను కేటాయించింది. ఒక్కో సచివాలయంలో వీరు కనీసం 2, గరిష్టంగా 4 ఉండటం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కనీసం 2 ఉండాలి, లేదంటే గరిష్టంగా 4 వరకు కూడా అక్కడ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క స్పెసిఫిక్ ఫంక్షనరీలు. పంటల సాగు విస్తీర్ణం అత్యధికంగా ఉన్న చోట ప్రత్యేక పరిస్థితుల్లో అలాంటి సచివాలయాల్లో అదనంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య అసిస్టెంట్లను కేటాయించడం జరుగుద్ది. 3 గ్రామ సచివాలయాలను ఒక క్లస్టర్గా ఏర్పాటైన చోట తక్కువ ఉద్యోగులు ఉన్నట్లయితే అలాంటి సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంటు, విఆర్ఓ, సర్వే అసిస్టెంట్లను నియమించడం జరుగుద్ది. ఇక 3 వార్డు సచివాలయాలు ఒక క్లస్టర్గా ఏర్పాటైన చోట తక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లయితే అలాంటి ప్రాంతాల్లో వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీని కూడా నియమిస్తారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ గారు ఆదేశించడం జరిగిందనమాట. ఇది మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్, స్పెసిఫిక్ ఫంక్షనరీలని అలాగే జనరల్ ఫంక్షనరీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అక్కడున్న జనాభా పరిస్థితులు బట్టి అంతమందిని మాత్రం ఉంచి, ఎక్కువగా ఉంటే వాళ్ళని దగ్గరలో ఇంకేదైనా మరి అవసరం ఉన్నటువంటి సచివాలయాలు ఉంటాయో, ఎక్కువ మంది కావాల్సిన ఉద్యోగులు కావాల్సినటువంటి సచివాలయాలు ఉంటాయో జనాభా పరంగా, అక్కడికి వాళ్ళని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని హేతుబద్ధీకరణ అంటాము. మొత్తానికి ప్రభుత్వం దీంట్లో కూడా కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.